హాయ్ అండి, అందరికైతే గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా లేట్ అయింది నేను షూట్ చేసి, బట్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కొంచెం ఈ మధ్యలో ఫ్రీగా ఉన్నా, అందుకే అప్లోడ్ చేద్దామని ఇప్పుడైతే ప్రజెంట్ ఎడిట్ చేశాను దీని వీడియోని. మా షాప్లో అయితే మేము ఫొటోస్ అయితే ఇట్లనే ప్రింట్ తీస్తాం. మార్నింగ్ అయితే పొద్దుగాల లేచి టీ బిస్కెట్ తిని ఇంకా షాప్కి అయితే వెళ్ళాను. షాప్లో వర్క్ మొత్తం చూసుకున్న రోజు ఎందుకోసం అంటే మీకు తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మేము కడప దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అందుకోసమే షాప్లో ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే కూడా అంతా క్లియర్ చేసి అయితే ఇంకా మేము ఊరికి అయితే వెళ్ళాలనుకున్నాం. ఈ వీడియో ఒక 2 నెలల క్రితంది నేను షూట్ చేసి, మేబీ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, 2 నెలల కంటే ఎక్కువ. ఇంకా షాప్లో మొత్తం వర్క్ అంతా చూసుకొని ఊరికైతే వెళ్దాం అనుకున్నాం. కార్లో అయితే ఇంకా లగేజ్ మొత్తం సెట్ చేసాము. మేము వెళ్ళేసరికి టైం బాగా ఒక మధ్యాహ్నం 3 అయింది. కార్ అయితే సర్వీసింగ్ అంతకుముందు ఒకసారి చేయించిన, మళ్ళీ ఒక 2-3 months 4 months అయింది. అందుకోసమే మళ్ళీ సర్వీసింగ్ చేయించాను, ఎందుకంటే చాలా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇప్పుడు ఫస్ట్ ఊరికి వెళ్ళాలి, అక్కడ మా అత్త వాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో అందుకే పొద్దుగాలుగా రెడీ అయ్యి బయలుదేరాము ఊరికైతే. మా చిన్న అత్త వాళ్ళ ఊరికైతే వచ్చేసినాం. మా ఊరు నుంచి ఈ ఊరు 120 kilometers అనుకుంటా, 120 kilometers. సో
అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇంకా కడపకు. మొత్తం నాకు అరౌండ్గా 700 కిలోమీటర్ అయితే తిరిగింది కారు, అంటే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నా. రోడ్ అయితే చాలా బాగుంది, ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం బాగాలేదు కానీ బెస్ట్. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాం, అంటే అంతకుముందు మన దగ్గర కారు లేకుండే, ఇప్పుడైతే మన కారులో వెళ్తున్నాం. వాళ్ళ ఊరు నుంచి కూడా ఒక 200 కిలోమీటర్లు అవుతుందేమో. అందుకే మేము వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయింది. నేనైతే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అక్కడ రూమ్ కూడా తీసుకున్నాం. రూమ్స్ కూడా ఏం పెద్ద రేట్ లేవు, పెద్దగా రేట్ ఏం లేదు, తక్కువనే అమౌంట్ కూడా. ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే ఇంకా ఉప్మా చేశారు. ఇక్కడైతే మా బుడ్డిది ఉప్మా తింటుంది. తర్వాత అయితే నెక్స్ట్ మేము నదికి వెళ్ళాం స్నానం చేయడానికి. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు నది ఫుల్ పారుతుండే, కానీ ఇప్పుడు అంతగా ఏం వాటర్ అయితే లేవు. అది కూడా చిన్నగా కాలువ మాదిరి తీసిండ్రు. ఎందుకోసం అంటే ఇట్లనే భక్తులు వస్తారని వాళ్ళు ప్లాన్తో ఒక కాలువ తీసినారు, దాంట్లోనే స్నానం చేస్తారు అందరూ. కానీ అవి కూడా పారుతుండే నీళ్ళు అయితే. ఇంకా మేము టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడ పక్కనే వైఎస్ఆర్ సమాధి అయితే అక్కడ ఉంది, దానికైతే వెళ్ళినాం. చెప్పుడి ఏం కావాలి గిట్ల చెప్పు, గిట్ల ఏం కావాలి చెప్పు. చెప్పిడా ఈడీగా అన్ని బిర్యానీ తాత ఆడున్నాడు బిడి. తాత ఎవరు తాత? మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొద్దుగాలకైతే మా ఊరికైతే బయలుదేరామండి. మేము వచ్చి అప్పటికే ఒక 3 days అయింది. అందుకోసం ఇంకా షాప్లో కస్టమర్స్ బాగానే వచ్చిపోతుంటారని ఇంకా ఊరికైతే మార్నింగే బయలుదేరాము. ఇంకా ఈ మధ్యలో వీడియోస్ అయితే బాగానే అప్లోడ్ చేస్తున్నా, ఇక్కడ నుంచి కూడా కంటిన్యూగానే చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం అయితే కేటాయిస్తున్నా వీడియోస్ కోసం, ఎడిటింగ్ చేయడానికి. ఇంకా షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ చేసే దగ్గరనే చాలా టైం పడుతుంది, అందుకే కొంచెం పోస్ట్పోన్ అవుతాయి వీడియోస్. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గానే ఒక 2 daysకి ఒక వీడియో అన్న పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. షూట్ చేయడం చాలా సింపుల్ కానీ ఎడిట్ చేయడం కూడా ఓకే, ఎవరున్నా షాప్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఏమంటే మనం ఇంట్లో ఉన్నప్పుడే చేసుకోవడానికి అవకాశం. అందులో డే టైం అయితే అస్సలు కుదరదు, పిల్లలు ఉంటారు కాబట్టి. ఇంకా ఓన్లీ రాత్రి అన్న తర్వాత లేకుంటే తెల్లారుజామునన్నా ఈ వాయిస్ ఓవర్ వేయడానికి అయితే టైం సరిపోతుంది. మ్యాక్సిమం నేను పొద్దున 4 గంటలకు లేచే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియోస్కి. మా నాన్న కూడా అయితే దిగిపోయిండు, ఇంకా అక్కడ వేరే మా అమ్మ వచ్చింది.